ఇతర మిత్రులకు ప్రధానంగా ఇవాళ ఉమ్మడిగా కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. 2024 ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బులు సంతృప్తితో వస్తూ ఉన్నారు. కానీ ప్రజలు కూడా వీటితో ఆలోచించారు. అదేవిధంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటా ఉన్నారు. 14 అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన వారు నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. కానీ వాళ్ళు మోదీ గ్యారంటీ అంటూ ఉన్నారు. వాళ్ళు మోదీ గ్యారంటీ అన్నప్పుడు ఒక్క గ్యారంటీని కూడా మీరు పరిష్కారం చేసినామంటాము. 2014లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానంలో హామీలు ఒక్కడైనా పరిష్కారం చేసినారా? మీరు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు కదా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశం అందుతా ఉన్నాయి. బియ్యం ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు కూడా ఆకాశం అందుతా ఉన్నాయి. మీకు 71 రూపాయలు ఉండేది పెట్రోల్, ఇవాళ డీజిల్ పెట్రోల్ ధరలు ఇప్పుడు 110 రూపాయలు చేరుతుంది. ఇవాళ 113, ఇక బ్యాలెన్స్ ధర 113 రూపాయలు ఉన్నప్పుడు, $113 ఉన్నప్పుడు మీకు అంతా కూడా తక్కువ 75 రూపాయలు ఉంది. $83 తగ్గినప్పుడు కూడా ఇవి ధరలు పెంచడం ధరలు తగ్గాలి కదా. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు తగ్గాలి. కానీ మనం మొత్తం ధరలను పెంచేస్తున్నారు. 410 రూపాయలు ఉంది 2014 గ్యాస్ ధర, కానీ మరి నా 1160 రూపాయలు ఉంది. మరి ఒక్క మాటలో నిలబెట్టుకునే సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు 80 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో దాచుకున్న 80 లక్షల కోట్ల రూపాయలు అన్నీ కూడా వెలికి తెస్తామన్నారు. మీరు భారతదేశంలో ఉన్న ప్రాజెక్టుని కట్టచ్చు. మరి తెచ్చారా? మీరు అంటాం నల్లదా 500,000 పనులు రద్దు చేసి మరి ఒక్కడన్నా కూడా ఏమైనా లాభం ఉందా? 99% ఇవాళ మనీ అంతా కూడా వచ్చింది కదా, రికవరీ అయిపోయింది కదా. ఎక్కడ అన్ని పెద్ద 0 ఇంత కూడా చేసి కదా. మీరు 50 రోజులు పండి అచ్చింది ఆతా కూడా అచ్చింది వచ్చినాయి. అదాని అంబానీకి అచ్చింది వచ్చినాయి. పేద ప్రజలకు లేకపోతే మధ్యతరగతి వాళ్ళకు లేకపోతే కూలి పని చేసుకున్న వాళ్ళకు ఉద్యోగస్తులు ఏమన్నా మంచి రోజులు వచ్చినాయని అంటారు. ఒక్కటి కూడా పరిష్కారం కాలే. ఇవాళ మోదీ గ్యారెంటీ అంటా ఉన్నారు. ఏమంటాడు ఆయన? ఇవాళ యూసీసీ తీసుకుని వస్తూ ఉంటాడు, ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకుని వస్తూ ఉంటా ఉన్నారు. భారతదేశంలో ఇవాళ భారతీయ సంస్కృతి మీకు అర్థం కావడం, విభిన్న భాషలు, ఇవాళ మతాలు ఉన్నటువంటి భారతదేశం, 6,000 కులాలు, 6 మతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ సంస్కృతిని అర్థం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ మరి ఏ రకంగా చేస్తారని అంటారు. ఆ రాష్ట్రాల్లో మాట్లాడాలి, చర్చించరా? వీటన్నిటిపైన యూసీసీ అమలు చేస్తామంటారు, కామన్ సివిల్ కూడా అమలు చేస్తారు. అది సాధ్యం లేదు. అదేవిధంగా 3 కోట్ల మంది వాళ్ళందరూ కూడా విభజనలు కట్టిస్తామంటా ఉన్నాడు. ఇంటింటికి అంతా కూడా బయట గ్యాస్ ఇస్తామంటా ఉన్నారు. బయట వెళ్ళి కూడా చేయడం ఒకటి కూడా మరి వెళ్ళి చేస్తామంటా ఉన్నారు. వీళ్ళు అన్నిటి అబద్ధాలతో కూడా ఇవాళ కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. సిగ్గుగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఓట్లు అడగడానికి కూడా భారతదేశంలో ఇవాళ తలదించుకునేటువంటి విధంగా ప్రపంచంలోనే మణిపూర్లో, మానకాండలో ఇవాళ 160 మందికి పైబడి చనిపోయారు. వందల సంఖ్యలో చర్చలు తగలబెట్టారు. ఇంటిలో మహిళల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ఉంది.
కమ్యూనిస్ట్ పార్టీ అనంతపురం ఇండియా ముఖ్యమంత్రిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు. వారిని స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ఆనంద స్వామి, శ్రీరాములు, రాజారెడ్డి, కాటి, మా వాసు, అలాగే అందరికీ నమస్కారం. జాఫర్ అన్న మాట్లాడిన తర్వాత నిజంగానే నాకు కూడా అది గట్టిగా మాట్లాడాలంటే మీ ద్వారా అనంతపురం జిల్లా ప్రజలు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ఒక మాట కోరాలి. నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఆత్మగౌరవం కాపాడబడాలంటే ఈ దేశ రాజ్యాంగం, ఈ దేశ ఐక్యత కాపాడబడాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించమని కోరుతా ఉన్నాను. మన జిల్లా వరకు వస్తే నాకు అర్థం కాలేదు, వస్తూ ఉంటే ఆలోచించుకుంటూ వచ్చారు. అసలు ఏ మొహం పెట్టుకొని వీళ్ళు మమ్మల్ని గెలిపించమంటున్నారో నాకు అర్థం కావడం. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా ఉన్నప్పుడు నిరంతరం వామపక్షాలు, ప్రత్యేకించి సిపిఐ, సిపిఎం పార్టీలు ఈ జిల్లాలో నిరంతర ప్రజా ఒత్తిడి ద్వారా ఈ జిల్లాలో కొన్ని పనులు జరిగాయి. ఈ జిల్లాకు చుక్క నీళ్లు వచ్చింటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 5 టీఎంసీల నీళ్ళు తెస్తామని హంద్రీనీవాల్ ద్వారా 2 చోట్ల వాళ్ళు టెంకాయ కొడితే, శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ పార్టీనే 50 టీఎంసీల కెపాసిటీతో తాగునీటి ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మార్చి నీళ్లు నడిపించుకుని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ మొహం పెట్టుకోగలుగుతా ఉన్నారు? ఈరోజు హెచ్ఎల్సీనే లేకపోయి ఉంటే సగం జిల్లా, మొత్తం జిల్లా కూడా తాగడానికి నీళ్ళు కూడా లేదు. అది జేసీ నాగరిక ప్రాజెక్టు కావచ్చు, మడక్సిరా హిందూపురం ప్రాజెక్టు కావచ్చు, ఏవైనా సరే. అంత ఎందుకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళిద్దరం కూర్చొని మాట్లాడే గెస్ట్ హౌస్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ భవన్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. ఆర్ట్స్ కాలేజీ కొత్త హాస్టల్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. నేను ఓపెన్ చేయాలా, నువ్వు ఓపెన్ చేయాలంటే అది కొనుక్కున్న ఆర్ఓబీలు కట్టింది కూడా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కమిషన్లు మోజులో పడి మీరు అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అమలు కాకుండా చేసిన దౌర్భాగ్యులు మీరు, తెచ్చింది మేము. జైపాల్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మంత్రి. కనుక మేము కోరుతా ఉన్నాం, ఏమొచ్చాయి ఈ జిల్లాకి, ఏం తెచ్చారు? చివరికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ఎక్కడ వేసిపోతే అవే గొంగల్లాగా పోయిన పరిస్థితి చెప్తా ఉన్నా. ఆ రోజు మంత్రిగా ఉండి నేను నా అనుభవం బాగుపడుతుందనే ఆ స్పెషల్ పోలీస్ బెటాలియన్ని, సెంట్రల్ యూనివర్సిటీని ఉత్తరాయ సముద్రం మండలంలో ఆ జైలు భూముల్లో ఏర్పాటు చేసింది ఆలోచన లేక ఇలాగంటే అక్కడ 100 ఎకరాలు కొనుక్కొని అర్థం చేసేవాళ్ళు. ఒక్క సెంటు భూమి కూడా మా వాళ్ళు కొనలేదు అక్కడ, కేవలం ఈ జిల్లా కోసం ఏర్పాటు చేసి. ఈరోజు రైతాంగం పరిస్థితి ఆలోచించాలి. రైతులు పార్టీలు పక్కన పెట్టి ఆ పార్టీల వాటి కుటుంబాలని, మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబం పైన హింస జరిగింది, దాడి జరిగింది, మేము అధికారంలోకి వస్తే బుక్కు పెట్టుకున్నాం, లేదంటే ఫైల్ పెట్టుకున్నాం, ఈ సంగతి తేలుస్తాం. వీళ్ళ సంగతులు తేల్చడానికి రాజకీయాలు ఇక్కడ. అనంతపురం జిల్లా రైతు వర్షం లేక, నీళ్లు లేక, 7 సంవత్సరాలుగా పంట లేక, కానీ ఎదురుగా బోర్లు ఎండిపోయి చెట్టు చచ్చిపోతూ ఉంటే ఏడవడానికి కూడా కన్నీరు లేక అనంతపురం రైతు ఉంటే మీ దగ్గర సమాధానం లేదు.
ముఖ్యమంత్రి తిరిగిపోతాడు. నువ్వు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పిన బాబు గారు కూడా తిరిగిపోతారు. ఏం తెచ్చిపోయారు, మాకు ఏమి ఇస్తామని చెప్పారు. కృష్ణా జలాలు మొత్తం మాకే ఇస్తామని చెప్పారా? మంత్రి నీళ్ళు తెచ్చుకుంటే మీ మెహర్బానీ కోసం ఒక్క చుక్క మా ప్రాంతానికి ఇవ్వకుండా కిందికి తీసిపోయారు. కానీ మా గొంతులు ఎండిపోతూ ఉన్నాయి, మా చెట్టు చచ్చిపోతూ ఉన్నాయి. చెట్టు వేసుకొని పూడిస్తే కూడా దానికి డబ్బులు ఇచ్చినాం. రైతులారా గమనించండి, మీరు కులాల పేరు మీదో, మతాల పేరు మీదో, లేక గ్రూపుల పేరు మీదో కొట్టుకొని పోబాకండి. మరొక్కసారి 50 సంవత్సరాల కింద విధంగా జిల్లాని మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఈ నాయకుడు, ఆ నాయకుడు అంటూ దాన్ని తప్పించాం. ధైర్యంగా చెప్తా ఉన్నా నేను. అనంతపురం జిల్లా రాజకీయాన్ని బలహీన వర్గాలు, దళితులు, పేదల చేతుల పెట్టిన వాళ్ళమే. ఎక్కడికి పోయినా గొంతెత్తి మాట్లాడే విధంగా ఒక పేద రైతుకు అవకాశం ఇచ్చిన వాళ్ళమే. కాబట్టి ఓటడిగే హక్కు అనుకుంటే మాకే ఉంది. ఏం మాట్లాడతారు వీళ్ళు? ప్రాజెక్ట్ అనంతాన్ని ఒక అత్యంత వైభవపేతంగా స్టార్ట్ చేసేవారు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచి జిల్లా యొక్క శ్రేయస్సు కోసం తెలుగుదేశం, కమ్యూనిస్టు కొత్త పిలిపించా మాట్లాడు. జిల్లా అందరిది, జిల్లాను కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు? 2 ప్రభుత్వాలు మారాయి, ఆఫీసు కూడా మూసేశారు. భారతీయ జనతా పార్టీని అంతగాగే ఒక పరిస్థితి ఇద్దరు కూడా ఏదో మీరే చూశారు. నన్ను వాళ్ళే చాలా క్లోజు, మోడీ చాలా క్లోజ్ ఒక ఆయన. మీ క్లోజ్నెస్, మీ యొక్క అక్రమ సక్రమ సంబంధాలు, లేక మీ అలయన్స్ ఈ రాష్ట్రానికి తెచ్చిపెట్టేదే. ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఈఎం అయిపోయింది అని చెప్పిన భారతీయ జనతా పార్టీని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ ముందుకెళ్ళి తరహా ఆ ప్యాకేజ్ ఈయన వాళ్ళతో మీరు కలిసి ఉన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్, గుంతకల్ రైల్వే జోన్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఎక్కడ పోయాయి? ఏం తెచ్చారు మీరు? అప్పులు, 4-5 లక్షల కోట్ల అప్పులు. ఈ రోజున అప్పుల మీదే పరిపాలన. అసలు వీళ్ళకి అందుకే వాళ్ళకి ఎట్లా అనిపిస్తూ ఉంటారు? జనాలు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. వర్షాలు కురవడంలే, రాళ్ళ వర్షాలు కురిపించుకుంటున్నారు వీళ్ళు. ఒక ఆయన పైన దాడి జరిగిందట, ఇంకొక ఆయన పైన సంత దాడి జరిగిందట, ఇంకొక ఆయన పరిగెత్తిపోతూ ఉంటే దాడి జరిగిందట రాళ్లతో. శాంతి పద్ధతులు ఏమయ్యాయి? ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమయ్యాయి? అట్లా దాడి జరిగితే ప్రభుత్వాల అసమర్థత కాదా? అది ఒకరిపైన ఒక ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. జాఫర్ చెప్పినట్లు ఆఖరికి ఒక గట్టి సంస్థతో దర్యాప్తు చేయించండి. ప్రజలకు తెలాల ఈ వర్షాల వాన ఏ విధంగా కురుస్తూ ఉందో. నిజంగానే అందులో కుట్ర ఉంటే ఆ కుట్రను ఛేదించాలి. ఈ రాష్ట్ర రాజకీయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఏ అజెండా లేకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ అజెండా ఏంటి? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చెప్పే మాట ఏంటి? ఈ రాష్ట్ర యువతకు మీరు ఇచ్చే మాట ఏంటి? బిఎస్సీ కూడా చేయలేని దౌర్భాగ్య ప్రభుత్వాలు ఇవి. ఏ అజెండా లేదు. నాలాంటి వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యానికి భంగం వస్తుంది, రాజకీయ నాయకులు అనవసరంగా జైల్లో పెడితేని సానుభూతి జిల్లాలు కూడా మేము కూడా మాత్రమే కరెక్ట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అభివృద్ధి రాజకీయాలు, ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ రాజకీయాలు ఇవి. ఏ పార్టీ ఎక్కడున్నా వామపక్ష భావజాలం వచ్చే రాష్ట్రం ఇది. దాన్ని మీరు రాళ్ళ మీద మాట్లాడేది తయారు చేశారు. రాళ్ళు వేసుకుని ఆ రాళ్ళ మీదే మాట్లాడేమంటే ఏమైనా రాళ్ళు ఆయన ఎందుకు వేశాడు? వేసాడంటావా? కానీ ఈయనే వేయించుకున్నా అంటావా? అది క్యాటర్పిల్లర్తో కొట్టారా, చేతితో కొట్టారా? అనంతపురం జిల్లా రైతుకి సబ్సిడీ ఇచ్చామా? అనంతపురం జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా 100% డ్రిప్ ఇచ్చామా? చదువుకునే పిల్లలకి ఫీజులు కట్టామా? ఇండ్లు కట్టామా? ఇది కదా మాట్లాడుకోవాల్సిందే. ఇది కాకుండా ఈరోజు మన దురదృష్టం, సిగ్గుపడాలి అధికార ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర రాజకీయాన్ని రాళ్ల కింద మార్చడం. అది పెద్ద టాపిక్. ఇక్కడ ఏం
మాట్లాడడానికి లేదు. మన జిల్లాలో చెట్లు చనిపోతా ఉన్నాయి, చనిపోయాయి, ఒక్కరు మాట్లాడడం లేదు. చనిపోయిన చెట్టుకి ఏమో నష్టపరిహారం ఇస్తామనో, లేక మళ్ళా చెట్టు వేసుకునే మేము డబ్బులు ఇస్తామనో, లేక ఎండిపోకుండా నీళ్లు సప్లై చేస్తామనో సాధించాయి కూడా. సింగనమల నియోజకవర్గం అభివృద్ధి మొత్తంలో 90% పైగా ధైర్యంగా చెప్పడం నాగరికి శైలలతగా ఉన్న నేను ఆ రోజు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, దాని గౌరవం, దాని రాజకీయం, దానికి ఆధిక్యత. ఆ రోజు సింగనమల నియోజకవర్గమే ఈ జిల్లాని శాసించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ సింగనమల, ఏడిసిసి బ్యాంక్ సింగనమల, మార్కెట్ యార్డ్ సింగనమల, డిసిఎంఎస్ సింగనమల. రాజకీయ ఆధిపత్యం అంటే అది. ఇన్నాళ్ళు మీరు 10 ఏళ్ళుగా పార్టీలు మారి బతుకుతూ ఉన్నారు. ఏం సాధించారు మీరు? కనుక నా యొక్క మొత్తం స్నేహితులు కొడతా ఉన్నా ఆలోచించుకోండి. ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించండి. తద్వారా మాత్రమే ఆత్మాభిమానం, ఆంధ్రప్రదేశ్ జిల్లా అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాల్ని అజెండా లేకుండా కేవలం వ్యాపారంగా మార్చిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన రాజకీయాలు చేసే విధంగా మలుపు తిప్పాల్సిన సమయం వచ్చింది. కనుక అందరూ కూడా ఈ చారిత్రక బాధ్యతని చేపట్టాలని కోరుకుంటూ మరొకసారి నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయిన రాజ్యాంగమే ఈ సమాజానికి, ఈ దేశానికి రక్ష, బడుగు బలహీన వర్గాలకి, పేదలకి రక్ష, మహిళలకు రక్ష. దాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ, దాన్ని కాపాడే వామపక్షాలు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బలపరచమని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇతర మిత్రులకు ప్రధానంగా ఇవాళ ఉమ్మడిగా కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2024 ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బులు సంతృప్తితో వస్తూ ఉన్నారు. కానీ ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించారు. అదేవిధంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటా ఉన్నారు. 14 అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన వారు నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. కానీ వాళ్ళు మోదీ గ్యారంటీ అంటూ ఉన్నారు. మళ్ళీ మోదీ గ్యారంటీ అన్నప్పుడు ఒక్క గ్యారంటీని కూడా మీరు పరిష్కారం చేసినామంటాము. 2014లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానంలో హామీలు ఒక్కడైనా పరిష్కారం చేసినారా? మీరు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు కదా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశం అందుతా ఉన్నాయి. బియ్యం ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలన్నీ కూడా ఆకాశం అందుతా ఉన్నాయి. మీకు 71 రూపాయలు ఉండేది పెట్రోల్, ఇవాళ డీజిల్, పెట్రోల్ ధరలు ఇప్పుడు 110 రూపాయలు చేరుతుంది. ఇవాళ 113, ఇక బ్యాలెన్స్ 113 రూపాయలు ఉన్నప్పుడు, $113 ఉన్నప్పుడు మీకు అందరూ కూడా తక్కువ 75 రూపాయలు ఉంది. $83 తగ్గినప్పుడు కూడా మీరు నా ధరలు పెంచిన ధరలు తగ్గాలి కదా. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు తగ్గాలి. కానీ మనం మొత్తం ధరలను పెంచేస్తారు. 410 రూపాయలు ఉంది 2014 గ్యాస్ ధర, కానీ మరి నా 1160 రూపాయలు ఉంది. మరి ఒక్క మాటలో నిలబెట్టుకునే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు 80 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకులో దాచుకున్న 80 లక్షల కోట్ల రూపాయలు అన్నీ కూడా వెలికి తెస్తామన్నారు. మీరు భారతదేశంలో ఉన్న ప్రాజెక్టుని కట్టచ్చు. మరి తెచ్చారా? మీరు అంటాం నల్లదనం 500,000 రూపాయలు రద్దు చేసి మరి ఒక్కటన్నా కూడా ఏమైనా లాభం ఉందా? 99% ఇవాళ మనీ అంతా కూడా వచ్చింది కదా, రికవరీ అయిపోయింది కదా. ఎక్కడ అన్ని పెద్ద సున్నా ఇంత కూడా చేసి కదా. మీరు 50 రోజులు పండి అచ్చింది ఆతా కూడా అచ్చింది వచ్చినాయి. అదాని, అంబానీకి అచ్చింది వచ్చినాయి. పేద ప్రజలకు లేకపోతే మధ్యతరగతి వాళ్ళకు లేకపోతే కూలి పని చేసుకున్న వాళ్ళకు ఉద్యోగస్తులు ఏమన్నా మంచి రోజులు వచ్చినాయని అంటారు. ఒక్కటి కూడా పరిష్కారం కాలే. ఇవాళ మోదీ గ్యారెంటీ అంటా ఉన్నారు. ఏమంటాడు ఆయన? ఇవాళ యూసీసీ తీసుకుని వస్తా ఉంటాడు, ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకుని వస్తా ఉంటా ఉన్నారు. భారతదేశంలో ఇవాళ భారతీయ సంస్కృతి మీకు అర్థం కావడంలే. విభిన్న భాషలు, ఇవాళ మతాలు ఉన్నటువంటి భారతదేశం, 6,000 కులాలు, 6 మతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ సంస్కృతిని అర్థం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ మరి ఏ రకంగా చేస్తారని అంటారు. ఆ రాష్ట్రాలను మాట్లాడాలి, చర్చించరా? వీటన్నిటిపైన యూసీసీ అమలు చేస్తామంటారు, కామన్ స్కూల్ కూడా అమలు చేస్తారు. అది సాధ్యం లేదు. అదేవిధంగా 3 కోట్ల మంది వాళ్ళందరూ కూడా విభజనాలు కట్టిస్తామంటా ఉన్నాడు. ఇంటింటికి అందరూ కూడా బయట గ్యాస్ ఇస్తామని
అంటా ఉన్నారు. మహిళలన్నీ కూడా చేయడం ఒకటి కూడా మరి పని చేస్తామంటా ఉన్నారు. వీళ్ళు అందుకని అబద్ధాలతో కూడా ఇవంతా కూడా పరిపాలన చేస్తా ఉన్నారు. సిగ్గుగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఓట్లు అడగడానికి కూడా భారతదేశంలో ఇవాళ తలదించుకునేటువంటి విధంగా ప్రపంచంలోనే మణిపూర్లో మారణకాండలో ఇవాళ 160 మందికి పైబడి చనిపోయారు. వందల సంఖ్యలో చర్చలు తగలబెట్టారు. ఇంటిలో మహిళల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ఈ ప్రభుత్వం అధికారం ఉంది. డెవలప్మెంట్ సర్కార్ అంటే లేదు. మరి డెవలప్మెంట్ సర్కార్ అంటే మన అర్థం కావడం లేదా? మీదే ప్రభుత్వం ఉంది కదా. ఇవాళ మొత్తం అంతా కుటుంబంతో కూడా వాళ్ళని కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం అంటే ఇవాళ రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి బహుళజాత కంపెనీలకు అడవుల్లో ఉన్నటువంటి సంపదలతో కూడా దారిదత్తం చేయడానికి ఇవాళ కుటీర మైత్రి మధ్యన ఘర్షణ పెట్టారు. అర్థకాలేదు ఈ ప్రభుత్వానికి. ఇద్దరు మహిళలంతా కూడా ఊరేగించారు కదా నరకంగా. ఏ రకంగా అడుగుతారు మహిళలు ఏ రకంగా ఓటు చేస్తారని నేను అంటా ఉన్నా. ఇవాళ అత్యాచారం చేసి హత్య చేశారు. స్వాతంత్ర సంఘంలో పనిచేసినటువంటి భార్యను కాపాడుకోలేకపోయినాను. పాకిస్తాన్తో యుద్ధం చేసి అక్కడ వీరుడుగా నేను పేర్కొన్నాను కానీ నా భార్యను కాపాడుకోలేని చెప్పారు. ఆ రకమైనటువంటి మాటలు అంటా ఉన్నారంటే ఏ ముఖం పెట్టుకు వస్తారో భారతదేశంలో ప్రజల ముందుగా నేను అంటా ఉన్నా. ఇవాళ కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహాపురుషులు అంటారు కదా శ్రీరామచంద్రుడు. ఇవాళ అలాంటి మహాపురుషుల్ని రాజకీయాల్లో తీసుకొస్తా ఉన్నారు. పోనీ ఆ రకంగా కూడా మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు. అది కూడా లేదు కదా. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని ఓడించాలి. ఇవాళ నరేంద్ర మోడీ ఇంటికి పంపాలి. అదేవిధంగా వైసీపీ కూడా ఇవాళ వార్తనే గుర్తు పెట్టుకున్నారు. గుర్తుగాలి సరిగ్గా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఇవాళ నవరత్నాల పేరు మీద ఇచ్చినది మీరు 10%. ఇవాళ 90% అంతా ముఖ్యమైనది. ఇవాళ లిక్కర్ ద్వారా మద్యం మాఫియా మొత్తం 25,000 కోట్ల సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా మీరు అంతా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఉచితంగా ఇవ్వాల్సిన విషయం కూడా వ్యాపారం చేసేవారు. అదేవిధంగా మొత్తం మంది కూడా దోచుకున్నారు కదా. ఇంటి పని వేసి చెత్త పని వేసి ఇవాళ 4 దఫలుగా 5 ఏళ్ల కాలంలో రెవెన్యూ ఇవాళ ఇంటి పనులు 15% పెంచడం జరిగింది. ఏ రకంగా కరెంట్ ఛార్జీలు ఇవాళ మనం ఫ్యాన్ వేసుకోవాలంటే భయం అవుతారు. స్విచ్ ఆన్ చేయాలంటే ఇతర మిత్రులకు ప్రధానంగా ఇవాళ ఉమ్మడిగా కాంగ్రెస్ సిపిఐ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2024 ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బులు సంతృప్తితో వస్తూ ఉన్నారు. కానీ ప్రజలు కూడా వీటితో ఆలోచించారు. అదేవిధంగా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటా ఉన్నారు. 14 అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన వారు నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. కానీ వాళ్ళు మోదీ గ్యారెంటీ అంటూ ఉన్నారు. మన మోదీ గ్యారెంటీ అని కూడా ఒక్క గ్యారెంటీని కూడా మీరు పరిష్కారం చేసినామంటాము. 2014లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానంలో హామీలు ఒక్కడైనా పరిష్కారం చేసినారా? మీరు 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్నారు కదా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. బియ్యం ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 71 రూపాయలు ఉండేది పెట్రోల్. ఇవాళ డీజిల్, పెట్రోల్ ధరలు ఇప్పుడు 110 రూపాయలు చేరుతుంది. ఇవాళ 113 ఇక బ్యాలెన్స్ 113 రూపాయలు ఉన్నప్పుడు, $113 ఉన్నప్పుడు మీకు అంతా కూడా తక్కువ 75 రూపాయలు ఉంది. $83 తగ్గినప్పుడు కూడా మీరు ధరలు పెంచడం ధరలు తగ్గాలి కదా. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు తగ్గాలి. కానీ మనం మొత్తం ధరలను పెంచేసుకోవాలి. 410 రూపాయలు ఉంది 2014 గ్యాస్ ధర. కానీ మరి నా 1160 రూపాయలు ఉంది. మరి ఒక్క మాటలో మీరు పెట్టుకునే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మీరు 80 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకులో దాచుకున్న 80 లక్షల కోట్ల రూపాయలు అన్నీ కూడా వెలికి తెస్తామన్నారు. మీరు భారతదేశంలో ఉన్న ప్రాజెక్టుని కట్టచ్చు. మరి తెచ్చారా మీరు అంటాం నల్లదా 500,000 రూపాయలు రద్దు చేసి మరి ఒక్కటన్నా కూడా ఏమైనా లాభం ఉందా? 99% ఇవాళ మనీ అంతా కూడా వచ్చింది కదా, రికవరీ అయిపోయింది కదా. ఎక్కడ అన్ని పెద్ద 0 ఇంత కూడా చేసి కదా. మీరు 50 రోజులు పండి అచ్చింది ఆతాయి కూడా అచ్చింది వచ్చినాయి. అదాని అంబానీకి అచ్చింది వచ్చినాయి. పేద ప్రజలకు లేకపోతే మధ్యతరగతి వాళ్ళకు లేకపోతే కూలి పనులు చేసుకున్న వాళ్ళకు ఉద్యోగస్తులకి ఏమన్నా మంచి రోజులు వచ్చినాయని నేను అంటాను. ఒక్కటి కూడా పరిష్కారం కాలే. ఇవాళ మోదీ గ్యారెంటీ అంటా ఉన్నాడు. ఏమంటాడు ఆయన? ఇవాళ యూసీసీ తీసుకుని వస్తా ఉంటాడు. ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకుని వస్తా ఉంటా ఉన్నారు. భారతదేశంలో ఇవాళ భారతీయ సంస్కృతి మీకు అర్థం కావడం. విభిన్న భాషలు ఇవాళ మతాలు ఉన్నటువంటి భారతదేశం. 6,000 కులాలు 6 మతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఈ సంస్కృతిని అర్థం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ RSS మరి ఏ రకంగా చేస్తారని అంటారు. ఆ రాష్ట్రాలను మాట్లాడాలి.
చర్చించరా వీటన్నిటి మీద యూసీసీ అమలు చేస్తామంటారు, కామన్ స్కూల్ కూడా అమలు చేస్తారు. అది సాధ్యం లేదు. అదేవిధంగా 3 కోట్ల మందికి వాళ్ళందరూ కూడా విడుదల కట్టిస్తామంటా ఉన్నాడు. ఇంటింటికి అందరూ కూడా పైప్ లైన్ ద్వారా గ్యాస్ ఇస్తామంటా ఉన్నారు. పైప్ లైన్ గురించి మరి మేము చేస్తామంటా ఉన్నారు. అందుకని అబద్ధాలతో కూడా ఇవంతా కూడా పరిపాలన చేస్తా ఉన్నారు. సిగ్గుగా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఓట్లు అడగడానికి కూడా భారతదేశంలో ఇవాళ తలదించుకునేటువంటి విధంగా ప్రపంచంలోనే మణిపూర్లో మానకాండలో ఇవాళ 160 మందికి ప్రైవేట్ చెప్పారు. వందల సంఖ్యలో చర్చలు తగలబెట్టారు. గుర్తిలో మహిళల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. మీ ప్రభుత్వం అధికారం ఉంది, డెవలప్మెంట్ సర్కార్ అంటే లేదు. మరి డెవలప్మెంట్ సర్కార్ అంటే అర్థం కావడం లేదా? మీదే ప్రభుత్వం ఉంది కదా. ఇవాళ మొత్తం అంతా కుటుంబంతో కూడా వాళ్ళందరూ ధ్వంసం చేయడానికి ప్రయత్నం అంటే ఇవాళ 2 ఉన్నాయి దీంట్లో. ఒకటి బహుళజాత కంపెనీలకు అడవుల్లో ఉన్నటువంటి సంపదలతో కూడా దారిదత్తం చేయడానికి ఇవాళ కుటీల మైత్రి మధ్యన ఘర్షణ పెట్టారు. అర్థం కాలేదు ఈ ప్రభుత్వానికి. 2 మహిళలంతా కూడా ఊరేగించారు కదా మహిళగా. ఏ రకంగా అడుగుతారు మహిళలు ఏ రకంగా ఓట్లు వేస్తారని నేను అంటా ఉన్నా. ఇవాళ అత్యాచారం చేసి హత్య చేశారు. స్వాతంత్ర సంఘంలో పనిచేసినటువంటి భార్యను కాపాడుకోలేకపోయినాను. పాకిస్తాన్తో యుద్ధం చేసి అక్కడ వీరుడుగా నేను పేరు కానీ నా భార్యను కాపాడుకోలేని చెప్పారు. ఆ రకమైనటువంటి మాటలు అంటా ఉన్నారంటే ఏ ముఖం పెట్టుకు వస్తారో భారతదేశంలో ప్రజలు నేను అంటా ఉన్నా. ఇవాళ కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహాపురుషులు అంటారు కదా శ్రీరామచంద్రుడు. ఇవాళ అలాంటి మహాపురుషుల్ని రాజకీయాల్లో తీసుకువస్తా ఉన్నారు. పోనీ ఆ రకంగా కూడా మంచి పరిపాలన చేస్తూ ఉన్నారు. అది కూడా లేదు కదా. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని ఓడించాలి. ఇవాళ నరేంద్ర మోడీ ఇంటికి పంపాలి. అదేవిధంగా వైసీపీ కూడా ఇవాళ వార్తనే గుర్తు పెట్టుకున్నారు. గుర్తుగాలి ఇవాళ సరెండర్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఇవాళ నవరత్నాల పేరు మీద ఇచ్చినది 10%. ఇవాళ 90% అంతా దొరికినారండి. ఇవాళ లిక్కర్ ద్వారా మద్యం మాఫియా మొత్తం 25,000 కోట్ల సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా మీరు అంతా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఉచితంగా ఇవ్వాల్సిన విషయంలో కూడా వ్యాపారం చేసేవారు. అదేవిధంగా మొత్తం మంది కూడా దోచుకున్నారు కదా. ఇంటి పని వేసిరి, చట్ట పని వేసిరి. ఇవాళ 4 దఫలుగా 5 ఏళ్ల కాలంలో రెవెన్యూ ఇవాళ ఇంటి పనులు 15% పెన్షన్ జరిగింది. ఏ రకంగా ఖండించారు? ఇవాళ మనం ఫ్యాన్ వేసుకోవాలంటే భయం అవుతారు. స్విచ్ ఆన్ చేయాలంటే కమ్యూనిస్ట్ పార్టీ అనంతపురం ఇండియా వ్యక్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు. వారిని స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ఆనాటి స్వామి శ్రీరాములు వారి రాజారెడ్డి ఒకటి మా వాసు అలాగే అందరికీ నమస్కారం. జాఫర్ అన్న మాట్లాడిన తర్వాత నిజంగానే నాకు కూడా అది గట్టిగా మాట్లాడినప్పుడు మీ ద్వారా అనంతపురం జిల్లా ప్రజలు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ఒక మాట కూడా నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఆత్మగౌరవం కాపాడబడాలంటే ఈ దేశ రాజ్యాంగం, ఈ దేశ ఐక్యత కాపాడబడాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్స్ పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించమని కోరుతా ఉన్నాను. మన జిల్లా వరకు వస్తే నాకు అర్థం కాదు, వస్తూ ఉంటే ఆలోచించుకు వచ్చాడు. అసలు ఏ మొహం పెట్టుకొని వీళ్ళు మమ్మల్ని గెలిపించమంటున్నారో నాకు అర్థం కావడం. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా ఉన్నప్పుడు నిరంతరం వామపక్షాలు ప్రత్యేకించి సిపిఐ, సిపిఎం పార్టీలు ఈ జిల్లాలో నిరంతర ప్రజా ఒత్తిడి ద్వారా ఈ జిల్లాలో కొన్ని పనులు జరిగాయి. ఈ జిల్లాకు చుక్క నీళ్లు వచ్చింటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 5 టీఎంసీల నీళ్ళు తెస్తామని హంద్రీని వాళ్ళ ద్వారా 2 చోట్ల వారు టెంకాయ కొడితే శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ పార్టీనే 50 టీఎంసీల కెపాసిటీతో తాగునీటి ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుగా మార్చి నీళ్లు నడిపించుకుని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ మొహం పెట్టుకోగలుగుతా ఉన్నారు?
ఈరోజు హెచ్ఎల్సీనే లేకపోయి ఉంటే సగం జిల్లా మొత్తం జిల్లా కూడా తాగడానికి నీళ్ళు కూడా లేదు. అది జేసీ నాగరెడ్డి ప్రాజెక్టు కావచ్చు, మడక్సిరా హిందూపురం ప్రాజెక్టు కావచ్చు, ఏవైనా సరే అంత ఎందుకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు నిరంతరం కూర్చొని మాట్లాడే గెస్ట్ హౌస్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ భవన్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే, ఆర్ట్స్ కాలేజీ కొత్త హాస్టల్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. నేను ఓపెన్ చేయాలా, నువ్వు ఓపెన్ చేయాలంటే అది కొనుక్కున్న ఆర్ఓబీలు కట్టింది కూడా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కమిషన్లు మోజులో పడి మీరు అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అమలు కాకుండా చేసిన దౌర్భాగ్యులు మీరు తెచ్చింది మేము జైపాల్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మంత్రి కనుక మేము కోరుతా ఉన్నాం. ఏమొచ్చాయి ఈ జిల్లాకి ఏం తెచ్చారు? చివరికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ఎక్కడ వేసిపోతే అవే గొంగల్లాగా పోయిన పరిస్థితి చెప్తా ఉన్నా. ఆ రోజు మంత్రిగా ఉండి నేను నా అనుభవం బాగుపడుతుందనే ఆ స్పెషల్ పోలీస్ బెటాలియన్ని సెంట్రల్ యూనివర్సిటీని ఉత్తరాయ సముద్రం మండలంలో ఆ జైలు భూముల్లో ఏర్పాటు చేసింది ఆలోచన లేక కాదు. ఇలాగంటే అక్కడ ఏమంటే 100 ఎకరాలు కొనుక్కొని అర్థం చేసేవాళ్ళు. ఒక్క సెంటు భూమి కూడా మా వాళ్ళు కొనలేదు అక్కడ, కేవలం ఈ జిల్లా కోసం ఏర్పాటు చేసింది. ఈరోజు రైతాంగం పరిస్థితి ఆలోచించాలి. రైతులు పార్టీలు పక్కన పెట్టి ఆ పార్టీల వాటి కుటుంబాలని మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబం పైన హింస జరిగింది, దాడి జరిగింది, మేము అధికారంలోకి వస్తే బుక్కు పెట్టుకున్నాం, లేదంటే ఫైల్ పెట్టుకున్నాం, ఈ సంగతి తేలుస్తాం. వీళ్ళ సంగతులు తేల్చడానికి రాజకీయాలు ఇక్కడ. అనంతపురం జిల్లా రైతు వర్షం లేక, నీళ్లు లేక, 7 సంవత్సరాలుగా పంట లేక, కానీ ఎదురుగా బోర్లు ఎండిపోయి చెట్టు చచ్చిపోతూ ఉంటే ఏడవడానికి కూడా కన్నీరు లేక అనంతపురం రైతు ఉంటే మీ దగ్గర సమాధానం అయింది. ముఖ్యమంత్రి తిరిగిపోతాడు. నేను చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి చెప్పిన బాబు గారు కూడా తిరిగిపోతారు. ఏం తెచ్చిపోయారు, మాకేమి ఇస్తామని చెప్పారు? కృష్ణా జలాలు మొత్తం మాకే ఇస్తామని చెప్పారా? 100 నీళ్ళు తెచ్చుకుంటే మీ మెహర్బానీ కోసం ఒక్క చుక్క మా ప్రాంతానికి ఇవ్వకుండా కిందికి తీసిపోయారు. కానీ మా గొంతులు ఎండిపోతూ ఉన్నాయి, మా చెట్లు చచ్చిపోతూ ఉన్నాయి. చెట్టు వేసుకొని పూడిస్తే కూడా దానికి డబ్బులు ఇచ్చినాం. రైతులారా గమనించండి. మీరు కులాల పేరు మీదో, మతాల పేరు మీదో, లేక గ్రూపుల పేరు మీదో కొట్టుకొని పోబాకండి. మరొక్కసారి 50 సంవత్సరాల కింద విధంగా జిల్లాని మార్చే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఈ నాయకుడు, ఆ నాయకుడు అని దాన్ని తప్పించాం. ధైర్యంగా చెప్తా ఉన్నా నేను. అనంతపురం జిల్లా రాజకీయాన్ని బలహీన వర్గాలు, దళితులు, పేదల చేతుల పెట్టిన వాళ్ళమే. ఎక్కడికి పోయినా గొంతెత్తి మాట్లాడే విధంగా ఒక పేద రైతుకు అవకాశం ఇచ్చిన వాళ్ళమే. కాబట్టి ఓటడిగే హక్కు అనుకుంటే మాకే ఉంది. ఏం మాట్లాడతారు మీరు? ప్రాజెక్ట్ అనంతాన్ని ఒక పెద్ద వైభవపేతంగా స్టార్ట్ చేసేవారు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచి జిల్లా యొక్క శ్రేయస్సు కోసం తెలుగుదేశం, కమ్యూనిస్టు కొత్త పిలిపించా మాట్లాడి జిల్లా అందరిది. జిల్లాను కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు? 2 ప్రభుత్వాలు మారాయి, ఆఫీసు కూడా మూసేశారు. భారతీయ జనతా పార్టీ అంతకాగే ఒక పరిస్థితి మీద ఇద్దరు కూడా ఏదో వీడియో చూశారు. నన్ను వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ అనంతపురం ఇండియా ముఖ్యమంత్రిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూర్చోన్నారు. వారిని స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ఆనాటి స్వామి శ్రీరాములు రాజగారు రాజారెడ్డి ఒకటి మా వాసు అలాగే అందరికీ నమస్కారం. జాఫర్ అన్న మాట్లాడిన తర్వాత నిజంగానే నాకు కూడా అది గట్టిగా మాట్లాడాలంటే మీ ద్వారా అనంతపురం జిల్లా ప్రజలు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ఒక మాట కోరాలి.
నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన ఆత్మగౌరవం కాపాడబడాలంటే ఈ దేశ రాజ్యాంగం, ఈ దేశ ఐక్యత కాపాడబడాలంటే ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల్ని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్స్ పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించమని కోరుతా ఉన్నాను. మన జిల్లా వరకు వస్తే నాకు అర్థం కాదు, వస్తూ ఉంటే ఆలోచించుకు వచ్చారు. అసలు ఏ మొహం పెట్టుకొని వీళ్ళు మమ్మల్ని గెలిపించమంటున్నారో నాకు అర్థం కావడం. కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంగా ఉన్నప్పుడు నిరంతరం వామపక్షాలు, ప్రత్యేకించి సిపిఐ సిపిఎం పార్టీలు ఈ జిల్లాలో నిరంతర ప్రజా ఒత్తిడి ద్వారా ఈ జిల్లాలో కొన్ని పనులు జరిగాయి. ఈ జిల్లాకు చుక్క నీళ్లు వచ్చింటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 5 టీఎంసీల నీళ్ళు తెస్తామని హంద్రీనీవాల్ ద్వారా 2 చోట్ల వాళ్ళు టెంకాయ కొడితే శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ పార్టీనే 50 టీఎంసీల కెపాసిటీతో తాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టుగా మార్చి నీళ్లు నడిపించుకుని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ మొహం పెట్టుకోగలుగుతూ ఉన్నారు? ఈరోజు హెచ్ఎల్సీనే లేకపోయి ఉంటే సగం జిల్లా మొత్తం జిల్లా కూడా తాగడానికి నీళ్ళు కూడా లేదు. అది జేసీ నాగరిక ప్రాజెక్టు కావచ్చు, మడక్సిరా హిందూపురం ప్రాజెక్టు కావచ్చు, ఏవైనా సరే. అంత ఎందుకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళిద్దరం కూర్చొని మాట్లాడే గెస్ట్ హౌస్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ భవన్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. ఆర్ట్స్ కాలేజీ కొత్త హాస్టల్ కట్టింది కాంగ్రెస్ పార్టీనే. నేను ఓపెన్ చేయాలా, నువ్వు ఓపెన్ చేయాలంటే అది కొనుక్కున్న ఆర్ఓబీలు కట్టింది కూడా తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కమిషన్లు మోజులో పడి మీరు అనంతపురానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అమలు కాకుండా చేసిన దౌర్భాగ్యులు మీరు, తెచ్చింది మేము. జైపాల్ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మంత్రి. కనుక మేము కోరుతా ఉన్నాం, ఏమొచ్చాయి ఈ జిల్లాకి, ఏం తెచ్చారు? చివరికి పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ఎక్కడ వేసిపోతే అవే గొంగల్లాగా పోయినప్పుడు చెప్తా ఉన్నా. ఆ రోజు మంత్రిగా ఉండి నేను నా అనుభవం బాగుపడుతుందనే ఆ స్పెషల్ పోలీస్ బెటాలియన్ని, సెంట్రల్ యూనివర్సిటీని ఉత్తరాయ సముద్రం మండలంలో ఆ జైలు భూముల్లో ఏర్పాటు చేసింది ఆలోచన లేక. ఇలాగంటే అక్కడ 100 ఎకరాలు కొనుక్కొని అర్థం చేసేవాళ్ళు. ఒక్క సెంటు భూమి కూడా మా వాళ్ళు కొనలేదు అక్కడ, కేవలం ఈ జిల్లా కోసం ఏర్పాటు చేసింది. ఈరోజు రైతాంగం పరిస్థితి ఆలోచించాలి. రైతులు పార్టీలు పక్కన పెట్టి ఆ పార్టీల వాటి కుటుంబాలని, మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, మా కుటుంబం పైన హింస జరిగింది, దాడి జరిగింది, మేము అధికారంలోకి వస్తే బుక్కు పెట్టుకున్నాం, లేదంటే ఫైల్ పెట్టుకున్నాం, ఈ సంగతి తేలుస్తాం. వీళ్ళ సంగతులు తేల్చడానికి రాజకీయాలు ఇక్కడ. అనంతపురం జిల్లా రైతు వర్షం లేక, నీళ్లు లేక, 7 సంవత్సరాలుగా పంట లేక, కానీ ఎదురుగా బోర్లు ఎండిపోయి చెట్టు చచ్చిపోతూ ఉంటే ఏడవడానికి కూడా కన్నీరు లేక అనంతపురం రైతు ఉంటే మీ దగ్గర సమాధానం లేదు. ముఖ్యమంత్రి తిరిగిపోతాడు. చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి చెప్పిన బాబు గారు కూడా తిరిగిపోతారు. ఏం తెచ్చిపోయారు, మాకు ఏమి ఇస్తామని చెప్పారు? కృష్ణా జలాలు మొత్తం మాకే ఇస్తామని చెప్పారా? హంద్రీనీవాల్ నీళ్ళు తెచ్చుకుంటే మీ మెహర్బానీ కోసం ఒక్క చుక్క మా ప్రాంతానికి ఇవ్వకుండా కిందికి తీసిపోయారు. కానీ మా గొంతులు ఎండిపోతూ ఉన్నాయి, మా చెట్టు చచ్చిపోతూ ఉన్నాయి. చెట్టు వేసుకొని పూడిస్తే కూడా దానికి డబ్బులు ఇచ్చినాం. రైతులారా గమనించండి, మీరు కులాల పేరు మీదో, మతాల పేరు మీదో, లేక గ్రూపుల పేరు మీదో కొట్టుకొని పోవాకండి. మరొక్కసారి 50 సంవత్సరాల కింద విధంగా జిల్లాని మార్చే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ. ఆ కుటుంబం, ఈ కుటుంబం, ఈ నాయకుడు, ఆ నాయకుడు అని దాన్ని తప్పించాం. ధైర్యంగా చెప్తా ఉన్నా నేను. అనంతపురం జిల్లా రాజకీయాన్ని బలహీన వర్గాలు, దళితులు, పేదల చేతుల పెట్టిన వాళ్ళమే.
మాట్లాడే విధంగా ఒక పేద రైతుకు అవకాశం ఇచ్చిన వాళ్ళమే. కాబట్టి ఓటరికి హక్కు అనుకుంటే మాకే ఉంది. ఏం మాట్లాడతారు వీళ్ళు? ప్రాజెక్ట్ అనంతాన్ని ఒక అత్యంత వైభవపేతంగా స్టార్ట్ చేసేవారు. అన్ని పార్టీల వాళ్ళని పిలిచి జిల్లా యొక్క శ్రేయస్సు కోసం తెలుగుదేశం, కమ్యూనిస్టు కొత్త పిలిపించే మార్గం జిల్లా అందరిది. జిల్లాను కాపాడుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు? 2 ప్రభుత్వాలు మారాయి, ఆఫీస్ కూడా మూసేశారు. భారతీయ జనతా పార్టీని అంతగాగే ఒక పరిస్థితి ఇద్దరు కూడా ఏదో వీడియో చూశారు. నన్ను వాళ్ళే చాలా క్లోజ్, మోడీ చాలా క్లోజ్. ఒక ఆయన మీ క్లోజ్నెస్, మీ యొక్క అక్రమ సక్రమ సంబంధాలు లేక మీ అలయన్స్ ఈ రాష్ట్రానికి తెచ్చిపెట్టేదే. ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అయిపోయింది అని చెప్పిన భారతీయ జనతా పార్టీని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తరాంధ్ర రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ ముందుకెళ్ళి తరహా ఆ ప్యాకేజ్ ఈయన వాళ్ళతో మీరు కలిసి ఉన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్, గుంతకల్ రైల్వే జోన్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఎక్కడ పోయాయి? ఏం తెచ్చారు మీరు? అప్పులు, 4-5 లక్షల కోట్ల అప్పులు. ఈ రోజున అప్పుల మీదే పరిపాలన. అసలు వీళ్ళకి అందుకే వాళ్ళకి ఎట్లా అనిపిస్తూ ఉంటారే జనాలు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. వర్షాలు కురవడంలే, రాళ్ళ వర్షాలు కురిపించుకుంటున్నారు వీళ్ళు. ఒక ఆయన పైన దాడి జరిగిందట, ఇంకొక ఆయన పైన సంత దాడి జరిగిందట, ఇంకొక ఆయన పరిగెత్తిపోతూ ఉంటే దాడి జరిగిందట రాళ్లతో. శాంతి పద్ధతులు ఏమయ్యాయి? ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమయ్యాయి? అట్లా దాడి జరిగితే ప్రభుత్వాల అసమర్థత కాదా? అది ఒకరిపైన ఒక ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. జాఫర్ చెప్పినట్లు ఆఖరికి ఒక గట్టి సంస్థతో దర్యాప్తు చేయించండి. ప్రజలకు తెలాల ఈ వర్షాల వాన ఏ విధంగా కురుస్తూ ఉందో. నిజంగానే అందులో కుట్ర ఉంటే ఆ కుట్రను ఛేదించాలి. ఈ రాష్ట్ర రాజకీయాన్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఏ అజెండా లేకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ అజెండా ఏంటి? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చెప్పే మాట ఏంటి? ఈ రాష్ట్ర యువతకు మీరు ఇచ్చే మాట ఏంటి? డిఎస్సీ కూడా చేయలేని దౌర్భాగ్య ప్రభుత్వాలు ఇవి. ఏ అజెండా లేదు. నాలాంటి వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యానికి భంగం వస్తుంది, రాజకీయ నాయకులు అనవసరంగా జైల్లో పెడితేని సానుభూతి జిల్లాలు కూడా మేము కూడా మాత్రమే కరెక్ట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అభివృద్ధి రాజకీయాలు, ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ రాజకీయాలు ఇవి. ఏ పార్టీ ఎక్కడున్నా వామపక్ష భావజాలం వచ్చే రాష్ట్రం ఇది. దాన్ని మీరు రాళ్ల మీద మాట్లాడేది తయారు చేశారు. రాళ్ళు వేసుకుని ఆ రాళ్ళ మీదే మాట్లాడడం. ఏమైనా రాళ్ళు ఆయన ఎందుకు వేసారంటావా? కానీ ఈయనే వేయించుకున్నా అంటావా? అది క్యాటర్పిల్లర్తో కొట్టారా, చేతితో కొట్టారా? అనంతపురం జిల్లా రైతుకి సబ్సిడీ ఇచ్చామా? అనంతపురం జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ కూడా 100% డ్రిప్ ఇచ్చామా? చదువుకునే పిల్లలకి ఫీజులు కట్టామా? ఇండ్లు కట్టామా? ఇది కదా మాట్లాడుకోవాల్సిందే. ఇది కాకుండా ఈరోజు మన దురదృష్టం, సిగ్గుపడాలి అధికార ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర రాజకీయాన్ని రాళ్ల కింద మార్చినందుకు. అది పెద్ద టాపిక్. ఇక్కడ ఏం మాట్లాడడానికి లేదు. మన జిల్లాలో చెట్లు చనిపోతా ఉన్నాయి, చనిపోయాయి, ఒక్కరు మాట్లాడడం లేదు. చనిపోయిన చెట్టుకి ఏమో నష్టపరిహారం ఇస్తామనో, లేక మళ్ళా చెట్టు వేసుకునే మేము డబ్బులు ఇస్తామనో, లేక ఎండిపోకుండా నీళ్లు సప్లై చేస్తామనో సాధించాయి కూడా. సింగనమల నియోజకవర్గం అభివృద్ధి మొత్తంలో 90% పైగా ధైర్యంగా చెప్పడం లాగరికి శైలలతగా ఉన్న నేను ఆ రోజు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, దాని గౌరవం, దాని రాజకీయం, దానికి ఆధిక్యత. ఆ రోజు సింగనమల నియోజకవర్గమే ఈ జిల్లాని శాసిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాయి. జిల్లా పరిషత్ సింగనమల, ఏడిసిసి బ్యాంక్ సింగనమల, మార్కెట్ యార్డ్ సింగనమల, డిసిఎంఎస్ సింగనమల,
రాజకీయ ఆధిపత్యం అంటే అది. ఇన్నాళ్ళు మీరు 10 ఏళ్ళుగా పార్టీలు మారి బతుకుతా ఉన్నారు. ఏం సాధించారు మీరు? కనుక నా యొక్క మొత్తం స్నేహితులు కొడతా ఉన్నా పునరాలోచించుకోండి. ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించండి. తద్వారా మాత్రమే ఆత్మాభిమానం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర రాజకీయాల్ని అజెండా లేకుండా కేవలం వ్యాపారంగా మార్చిన దగ్గర నుంచి కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన రాజకీయాలు చేసే విధంగా మలుపు తిప్పాల్సిన సమయం వచ్చింది. కనుక అందరూ కూడా ఈ చారిత్రక బాధ్యతని చేపట్టాలని కోరుకుంటూ మరొకసారి నేను కోరుతా ఉన్నాను, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోయిన రాజ్యాంగమే ఈ సమాజానికి, ఈ దేశానికి రక్ష, బడుగు బలహీన వర్గాలకి, పేదలకి రక్ష, మహిళలకు రక్ష. దాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ, దాన్ని కాపాడే వామపక్షాలు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బలపరచమని కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.